హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అట్ యువర్ ప్లేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ రైల్వేస్ రిలీజ్ చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లోని సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ పోస్టుల గురించి విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి చర్చించుకుందాం. ఈ నోటిఫికేషన్ని నేను job@yourplace.com నుంచి ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెన్ నంబర్ RPF 0124 RPF 02/2024గా ఇదాన్ని అయితే నోటిఫికేషన్ అయితే పిలుస్తున్నారు. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఉంది. మొత్తం ఖాళీలు వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కి 452 ఖాళీలు ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్వి 4208 ఖాళీలు, మొత్తంగా 4660 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఒకసారి క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండొచ్చు. అది BE కావచ్చు, బీటెక్ కావచ్చు, BSc, బీకామ్, BA, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఎలిజిబుల్ అయి ఉంటారు. అలాగే ఏజ్ 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఇది 6 పే లెవెల్ 6గా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్కి ఇది 35,400 నుండి స్టార్ట్ అవుద్ది ఇనీషియల్గా. అలాగే కానిస్టేబుల్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఎలిజిబిలిటీ కోసం. ఇందు గురించి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఏజ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇది పే లెవెల్ 3 అంటే ఇనీషియల్గా 21,700 నుండి శాలరీ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ ఎగ్జామ్కి అప్లికేషన్లు అనేవి కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఏప్రిల్ 15 రోజు ఓపెన్ అవుతుంది. అలాగే క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ మే 14, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే దాదాపు నెల రోజులు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి, జనరల్ ఓబీసీ క్రిమిలేయర్ వాళ్ళకి అందరికీ కూడా 500 రూపీస్ ఉన్నది. అలాగే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, మైనారిటీస్, EBCs వీళ్ళందరికీ కూడా 250 రూపాయలు అయితే ఉంది. ఓకే, ఇకపోతే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 స్టేజ్ల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఆన్లైన్లో కంప్యూటర్ ముందు కూర్చొని రాయాల్సి ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన నోటిఫికేషన్ అనేది 15th ఏప్రిల్ రోజు రిలీజ్ అవుతుంది. అదే రోజు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. సెకండ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అలాగే మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కు సంబంధించింది కాబట్టి, పోలీస్, కానిస్టేబుల్ అండ్ SIలకు సంబంధించింది కాబట్టి ఫిజికల్ టెస్ట్ అలాగే మెడికల్ టెస్ట్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఎవరైతే ఈ పోస్టులకి ఇంట్రెస్ట్గా ఉండి ఎలిజిబుల్ అయి ఉండి అప్లికేషన్ చేసుకోదలుచుకున్నారో కేవలం అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోండి. ఎటువంటి బ్రోకర్లను కానీ, జాబ్ ఇస్తానని డబ్బులు గుంజే వాళ్ళని కానీ ఆశ్రయించకండి, మోసపోకండి. ఇది క్లియర్ కట్ డిస్క్లైమర్ అనేది RRB అనేది క్లియర్ కట్గా డీటెయిల్ ఇచ్చారు. ఓకే, మన సికింద్రాబాద్ రైల్వే జోన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది www.rrbsikindrabad.gov.in అయితే ఉంది. అప్లికేషన్లు కూడా ఇందులోంచి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఓకే మా యూట్యూబ్ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. మా ప్రయత్నాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.